పంటలను కాపాడండి. బ్రిడ్జి పైన రైతుల ధర్నా నిర్వహించారు. పొత్తేరు మానేరు వాగు పైన. సో మిడ్ మానేరు నీటిని విడుదల చేయాలని బ్రిడ్జిపై ధర్నా చేశారు. 3 ఫేజ్ కరెంటు సరఫరా చేయాలని కూడా నిరసన తెలియజేశారు. సో నారుమడులు ఎండిపోతున్నాయని, పంటలను కాపాడాలని కోరుతూ రైతులు గురువారం రోడ్డెక్కారు. మిడ్ మానేరు నీటిని విడుదల చేయాలంటూ ఇల్లంతకుంట మండలం పొత్తూరు బ్రిడ్జిపై ఆందోళన చేపట్టారు. తాగునీటి కోసం తిప్పలవుతుందని మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. తాగునీటి కోసం అయితే మాకు తిప్పలవుతుందని చెప్పేసి మహిళలు కూడా బిందెలతోనైతే నిరసన తెలియజేశారు. పొత్తూరు బ్రిడ్జిపై నిరసన తెలియజేశారు. ఇల్లంతకుంట మండలం ఇల్లంతకుంట, తంగల్పల్లి, బోయినపల్లి ఎస్ఐ కూడా అక్కడికి చేరుకొని ధర్నాను కూడా విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు అలాగే కార్యకర్తలు తదితరులు కూడా పాల్గొన్నారు. అంతేకాకుండా ఇక్కడ నిజామాబాద్లో కూడా ధర్నా చేసిరు రైతులు. 3 ఫేజ్ కరెంటు ఇవ్వాలని చెప్పేసి, వ్యవసాయానికి 3 ఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ మండలంలోని నిజామాబాద్ క్రాసింగ్ వద్ద రైతులు ధర్నాకు దిగారు. సో వ్యవసాయానికి 3 ఫేజ్ కరెంటు ఇవ్వాలని చెప్పేసి రైతులు కూడా నిజామాబాద్లో రోడ్డు పైన బెటాయించారు. 3 ఫేజ్ కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయి అని చెప్పేసి, పంటలకు నీరు అందడం లేదని చెప్పేసి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూడా వివిధ తదితరులు కూడా పాల్గొన్నారు. సబ్స్టేషన్ ఎదుట రైతుల నిరసన. ఇది వీర్నపల్లిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వీర్నపల్లి మండలం అడవిపదర రైతులు స్థానిక విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట నిరసన తెలియజేశారు. పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కూడా కోరారు. సో కరెంటు లేక, నీరు లేక, తాగడానికి నీరు లేక, వ్యవసాయానికి కూడా కరెంటు లేక రైతులైతే ఈ విధంగానైతే రోడ్డెక్కుతున్నారు. 3 ఫేజ్ కరెంట్ ఇవ్వాలని, తాగునీటి సమస్య ఉందని చెప్పేసి సో ఇలా రోడ్డైతే ఎక్కుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కూడా రైతులు తెలియజేశారు.